హాయ్ గైస్, సింహాచలం చందనోత్సవం వేళ ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా సింహాద్రి అప్పన్నను దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు ఆలయానికి వెళ్లారు. అయితే 300 రూపాయల టికెట్ కౌంటర్ దగ్గర కొన్ని రోజుల క్రితం ప్రసాదం స్కీమ్లో ఆలయం సిబ్బంది వారు 15 మీటర్ల గోడ కట్టించారు. ఒకవైపు భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది, దర్శనాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంతలో రాత్రి 2:30 వర్షం పడటం మొదలైంది. ప్రతి సంవత్సరం చందనోత్సవం అప్పుడు వర్షం పడుతుంది, అలానే ఈసారి కూడా పడుతుంది అనుకుని భక్తులు సింహాద్రి అప్పన్న దర్శనం కోసం లైన్లో ముందుకు వెళ్ళటం మొదలుపెట్టారు. అయితే సడన్గా ఈ వర్షం కాస్త ఫాస్ట్గా కురవటం మొదలైంది. పెద్ద పెద్ద ఉరుములతో మెరుపులతో దాదాపు 40 నిమిషాల పాటు వర్షం కురుస్తూనే ఉంది. ఇంతలో 300 రూపాయల లైన్ దగ్గర భక్తులు ముందుకు వెళ్తుంటే అప్పటికే భారీ వర్షాల వల్ల వచ్చిన నీరంతా డౌన్లో కొత్తగా కట్టిన గోడ దగ్గర నిలువ ఉండటం వల్ల గోడ పూర్తిగా నానిపోయింది. అలా నానిపోవడం వల్ల ఆ కొత్తగా కట్టిన గోడ బలహీనంగా అవ్వటం మొదలైంది. భక్తులు అవేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటే సరిగ్గా తెల్లవారుజామున 3 గంటలకి దూరంగా ఉన్న ఆలయం సిబ్బంది వారికి ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఏదో చిన్నపాటి ప్రమాదం జరిగి ఉంటుంది అనుకుని కంగారుగా దగ్గరికి వెళ్ళి చూస్తే 15 మీటర్ల గోడ భక్తుల మీద పడి ఉండటం వల్ల గోడ కింద పడ్డ భక్తులు ఇరుక్కుపోయి చల్లా చెదరైపోయి చనిపోయి కనిపించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆలయం సిబ్బంది వారు సహాయక బృందం వారికి విషయం చెప్పారు. విషయం తెలియగానే వెంటనే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి ముక్కలుగా ఉన్న గోడని భక్తుల మీద నుంచి తీసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీన్నే మనం రెస్క్యూ ఆపరేషన్ అని కూడా పిలుస్తాం. ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యేసరికి ఆ 15 మీటర్ల గోడ కింద పడి దాదాపు 7 భక్తులు చనిపోయారు. ఆ 7 3 ఆడవాళ్ళు, 4 మగవాళ్ళు. అయితే ముందు 6 చనిపోయారు. ఆ 7వ వ్యక్తి అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్తుంటే దారిలో చనిపోయారు. ఈ సంఘటన జరగడానికి ప్రధాన కారణం డౌన్లో గోడ కట్టడం, ఆ వర్షం నీరు ఆ గోడ దగ్గర నిలవ ఉండటం అండ్ అఫ్ కోర్స్ ఆలయం సిబ్బంది వారు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండకపోవడం కూడా కారణమే. కారణాలు ఏవైనా సింహాచలం సింహాద్రి అప్పన్న వారి ఆలయ చరిత్రలో మర్చిపోలేని సంఘటన ఇది. సంఘటన జరిగిన కొద్ది నిమిషాలకే ఏపీ గవర్నమెంట్ రంగంలోకి దిగింది. ప్రమాదానికి కారణం నిర్లక్ష్యమా లేక వేరే కారణాలా అనేది తెలుసుకోవడానికి 3 అధికారులతో ఒక కమిటీని నిర్మించింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి 25 లక్షల ఎక్స్గ్రీషియా ఇస్తున్నట్టు, గాయపడిన వారికి 3 లక్షల రూపాయలు పరిహారం ఇస్తున్నట్టు, బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ అవుట్సోర్సింగ్లో ఒక ఉద్యోగం ఇస్తున్నట్టు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అండ్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, కారణాలు ఏవైనా ప్రమాదం జరగడం చాలా బాధాకరం. మీరు ఒకటి గమనించారా? ఈ రోజు మనం మొదలుపెట్టిన ప్రయాణంలో రేపటికి బ్రతుకుంటామో లేదో గ్యారంటీ లేని బ్రతుకులు మనవే, రెప్పపాటు కాలంలో ఆరిపోయే జీవితాలు మనవే. అందుకే ఉన్న కొన్నాళ్ళైనా ఎటువంటి కులాలు, మతాలు, వర్గాలు అనే భేదాలు లేకుండా పక్కవాడికి హెల్ప్ చేస్తూ బ్రతికేద్దాం. మనుషులుగా పుట్టినందుకు మనందరం చిన్నదో పెద్దదో అవసరంలో ఉన్నవాడికి సహాయం చేద్దాం. ఆ పుణ్యం మన కుటుంబాలని, మనకి కావలసిన వాళ్ళని ఇలాంటి ప్రమాదాల నుంచి కాపాడుతుంది. మీరేమనుకుంటున్నారు? ఈ సంఘటన కారణాలు ఏవై ఉంటాయి అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.